ఫిబ్రవరి 12వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మె నిర్వహించక ముందే అనేక సార్లు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని తేవడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి భద్రత ఉండదు, కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ప్రధానంగా రద్దు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా రెగ్యులర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పి తదితర న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను అన్నమయ్య జిల్లాలో కూడా మొత్తం అంతా కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె అన్నమయ్య జిల్లాలో కూడా నిర్వహిస్తా ఉన్నాం. 12వ తేదీన జరిగే సమ్మెలో రాయచోటితో పాటు ఇతర అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన కార్మిక వర్గాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాం.